4-5 రోజుల్లో కొనుగోలు పూర్తవాలట. దొంగలు పడ్డ 6 నెలలు కుక్కలు మరినట్టుంది ఇలా పరిస్థితి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇలా మంత్రులంతా కుక్కలు మరినట్టు ఇప్పుడు మొరుగుతున్నారు. దొంగలు పడ్డ 6 నెలలకు వాళ్ళు ధాన్యాలు తీసుకొచ్చి కళ్ళాలలో పెట్టి దాదాపు 2 నెలలు అవుతుందిరా నాయన, కొనంటారా నాయన, కాంటలు వేయంటారు నాయన అని చెప్పేసి లారీలు పంపేంటారు నాయన అంటే ఒక్కడు స్పందించలేదు. అలా వర్షాలు పడ్డాక ధాన్యం అంతా పాడైపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి దొంగలు పడ్డ 6 నెలలు కుక్కలు మరినట్టు 4 రోజుల్లో కొనుగోలు పూర్తని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఈ పాలకులు. గిది వీళ్ళు చేసే రైతు ప్రభుత్వం, గిది ప్రజాపాలన. సిగ్గుండాలి కొంచెం మంత్రులకి. అసలు ఏ మంత్రిని ఎవరైనా పనిచేస్తున్న తెలంగాణ అసలు ఒక్క మంత్రి కానీ సోయున్నది అసలు ఎవరికి లేదు. కొనుగోలులో కోటి సమస్యలు, కాంటాల కోసం రైతుల ఎదురుచూపులు, లారీలు గొర్రె సంచుల కొరత ఇబ్బందులు, బస్తాకు 3 కిలోల తరుగు, మిల్లర్ల ఇష్టారాజ్యం, హమాలీల కొరత, వర్షాలకు తడుస్తున్న ధాన్యం, మిల్లుకు ధాన్యం చేర్చే బాధ్యత రైతులకి అప్పగింత, కొనుగోళ్ల జాప్యంతో దళాలకి అమ్ముతున్న రైతులు 90 నుంచి 70 లక్షల టన్నులకు తగిన లక్ష్యమట. మేము ప్రతి గింజ ఆఖరి గింజ వరకు కొంటామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఎంత చేసిండే 30-40% కూడా కొనుగోలు కాలే ఇప్పటివరకు. ఇంకేమనంటే 4-5 రోజులు కొనుగోలు పూర్తి చేయాలని చెప్పేసి అంటారు. 4 రోజులు అవుతుందా? రైతులు చెప్తున్నారు 4 రోజులు కావురా నాయన, ఇంకా నిలబడేటట్టుంది, వర్షాలు వస్తే ధాన్యం పాడైపోతుంది, ఆల్రెడీ చెదలు పడుతున్నాయి, మేము చూపించాం కదా చెదలు పడుతున్నట్టు ధాన్యం. ఇది పరిస్థితి, ఇంత దుర్మార్గంగా ఉన్నది.